బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేటికి తుఫానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తర్వాత ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందని తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 5 రోజుల్లో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురవచ్చని అంచనా వేస్తోంది. ఇక దక్షిణ కోస్తా తీరంలో గరిష్టంగా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. నెల్లూరు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. అన్ని పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. దక్షిణ కోస్తా తీర ప్రాంతాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. తుఫాన్ తీరం దాటే ప్రాంతంపై స్పష్టత రావాల్సింది. తీవ్ర వాయుగుండ ప్రభావంతో సముద్రం అలజడిగా మారుతుందని, మత్స్యకారులు శుక్రవారం వరకు వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం సూచించింది. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో 1వ నెంబర్ హెచ్చరికలు జారీ చేసింది. మనకు వెదర్ రిపోర్ట్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనురాధ అందిస్తారు. అనురాధ, చెప్పండి, తుఫాన్ తీరం దాటడానికి సంబంధించి స్పష్టత వచ్చిందా? అధికారులు ఏమంటున్నారు? బంగాళాఖాతంలో ప్రస్తుతం ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఇది శ్రీలంక, తమిళనాడు తీర ప్రాంతం వైపు గంటకు 12 కిలోమీటర్ల వేగంతో అటువైపుగా ప్రయాణిస్తుంది. అయితే దీని ప్రభావం దక్షిణ కోస్తా ఆంధ్ర మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే అంచనాలు వేసి నెల్లూరు జిల్లాకి ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే మొత్తం ఏపీలో ఉన్న అన్ని పోర్టుల్లోని కూడా 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికని ప్రస్తుతం కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు 2 రోజుల్లో కురిసే అవకాశం ఉంది. ఏపీ మొత్తంగా 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. మరోవైపు తమిళనాడు ప్రాంతం మీదుగా ఈ తుఫాను ఎక్కువగా కేంద్రీకృతం అయిన నేపథ్యంలో తమిళనాడులో దాదాపుగా 9 జిల్లాలకి అక్కడ ఆరెంజ్ అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ట్రింకోమలికి 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయి ఉండగా నాగపట్నంకి దాదాపుగా 400 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం ఈ సైక్లోన్ స్ట్రామ్ అనేది కేంద్రీకృతం అయి ఉంది. అక్కడ ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి అక్కడ జిల్లా యంత్రాంగాలు, ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఇక్కడ ఏపీ వరకు చూసుకుంటే కనుక దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ మీదుగా కూడా ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంది. మిగిలిన అన్ని చోట్ల కూడా సాధారణమైన వర్షపాతం మరొక 5 రోజుల పాటు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. కానీ సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడా అలజడిగా ఉంటాయి. గంటకు దాదాపుగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటు అలల ఉధృతి కొనసాగుతుంది. కాబట్టి మత్స్యకారులంతా మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతాల మీదుగా వేటకు వెళ్లే వాళ్ళు దాదాపుగా శుక్రవారం సాయంత్రం వరకు కూడా వేటని నిలుపుదల చేసుకోవాలని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు చూస్తే కనుక ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతం అంతా కూడా సాధారణమైన వాతావరణమే ఉంటుంది. అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. కేవలం దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాల మీద మాత్రమే, అంటే నెల్లూరు, చిత్తూరు, అటు ప్రకాశం జిల్లాలు, ఆ జిల్లాల్లో మాత్రమే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. నెల్లూరు మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఇప్పటికే నెల్లూరుకి ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది కాబట్టి అక్కడ జిల్లా యంత్రాంగాన్ని ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. మిగిలిన అన్ని చోట్ల కూడా సాధారణమైన వర్షం మాత్రమే ఉంటుంది. 5 రోజుల పాటు దీని ప్రభావం ఉండే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. అయితే ఏది ఏమైనా అండమాన్ నికోబార్ దీవుల నుంచి పుదుచ్చేరి వరకు కూడా ఈ సైక్లోన్ స్ట్రామ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ ప్రభావం బంగాళాఖాతం తీర ప్రాంతాలన్నింటి మీద ఉంటుంది కాబట్టి తీర ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు. అలాగే మత్స్యకారులను అప్రమత్తం చేశారు. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేసి అవి ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. ఈ ప్రభావం ఇక్కడ ఇటువైపు మొత్తం ఏపీ అంతా కూడా చూసుకుంటే ఒక్క దక్షిణ కోస్తా ఆంధ్ర మీద తప్పితే మిగిలిన ప్రాంతాల మీద పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేదు అన్నది స్పష్టంగా అయితే తెలుస్తుంది. అయితే వాతావరణ శాఖ సూచనల మేరకు 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి మరి జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే మాత్రం ఎంతైనా ఉంది. రైట్ అనురాధ.